పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులని అంటారు. ఇప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళని తల్లిదండ్రుల తప్పు అంటే మాత్రం ఒప్పుకోనండి. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు చూసుకోవాలి. అంతే కదా! ఇప్పుడు వాళ్ళకి ఒక లోక జ్ఞానం అనేది తెలీదు. ఒక స్టేజ్ వరకు, సర్టెన్ ఏజ్ వరకు. అప్పుడు తల్లిదండ్రుల బాధ్యత అంటే నేను ఒప్పుకుంటాను. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక ఆడపిల్ల అయితే అమ్మ అని తల్లి మందలిస్తుంటుంది. అమ్మ నువ్వు ఈ టైంకి రా, నువ్వు 8 కల్లా ఇంట్లో ఉండు. అది తల్లి బాధ్యత చెప్పుతుంది. తల్లి స్థానం, తన కర్తవ్యం కరెక్ట్గా నిర్వర్తిస్తుంది. అదే మగపిల్లగాడు అనుకో, అది తండ్రి చెప్పాలి. అరే ఆడపిల్లలతో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని తండ్రి కర్తవ్యం తండ్రి సరిగ్గానే చేస్తారు. ఇక ఇప్పుడు పెద్దయినారు కదా వీళ్ళు తల్లిదండ్రుల మాటలు ఎంతవరకు చెవికి ఎక్కించుకుంటారనేది ఇక వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఎలా తిరగాలన్న దాన్ని బట్టి ఉంటుంది. ప్రతిదానికి ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎలా పెంచారు, ఇలా చేస్తున్నారు అంటారు, కానీ చాలా తప్పండి. తల్లిదండ్రులది తప్పేం కాదు. తల్లిదండ్రుల కర్తవ్యం తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు 90% వరకు వాళ్ళు నిర్వర్తిస్తారు. ఇక వీళ్ళు పెరిగి పెద్దయ్యి స్నేహితులు తొక్క తోలు అని అటు తిరగా ఇటు తిరగా అంటే చెడగొట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. తప్పులేదు, అది వాళ్ళ నైజం. నువ్వు చెడిపోవాలా మంచిగా ఉండాలనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి, బాబా సాక్షి. ఒక మనిషి చెడిపోవడానికి అయినా పైకి ఎదగాలన్నా ఆ మనిషి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు చెడు దారి ఎంచుకోవాలా మంచి దారి ఎంచుకోవాలా అనేది పక్కనున్నోడు చెప్తే నువ్వు వింటావా? నీలో ఒక ఏజ్ వచ్చినాక, ఒక సర్టైన్ ఏజ్ వచ్చినాక ఎవరి మీద ఉంటుంది? నీ మీదనే ఉంటుంది ఏ దారి ఎంచుకోవాలనేది. సో దానికి తల్లిదండ్రులు నీ బ్యాక్లో వచ్చి, నీ వెనకాల వచ్చి నువ్వు ఎటు వెళ్తున్నావు, ఇటు వెళ్తున్నావా, అటు వెళ్తున్నావా, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అని వాళ్ళు వచ్చి నిన్ను చూడరు కదా. ప్రతిదానికి కొంతమంది తల్లిదండ్రులు అంటారు. తప్పండి. ఎందుకంటే నా తల్లి నాకు బుద్ధులు చెప్పింది. నేను నా తల్లిని చాలా దేవతలాగా భావిస్తాను. నా తండ్రి కూడా పాపం తనని కూడా తను అలా ఉండబట్టే నేను ఈ రోజున ఇంత గొప్ప బుద్ధులను నేర్చుకున్నాను. నా తండ్రి కూడా ఒక కారణం నేను ఈ రోజున ఈ స్టేజ్లో